శీల రాజకీయం మాత్రమే తెలిసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొట్టినా కూడా ఇంకా బుద్ధి రాలేదు. ఎక్కడైతే ఫ్లెక్సులు వివాదాలకు ఉంటాయో అక్కడ వైసీపీ కారణం అనేది ప్రస్పష్టంగా కనబడుతుంది. కళ్యాణ్ గారు కళ్యాణ్ గారి కట్అవుట్ ఉన్న ప్లేస్ లో మీరు ఇమీడియట్ అరగంటలో వేరేది కట్టకూడదు. కళ్యాణ్ గారి కట్అవుట్ కింద పడి అది పైనుంచి కింద పడిపోయిన తర్వాత చట్టం మీరు బీకేదాన్ని బీకేయండి. చేస్తున్నావా సార్ మా చేతులు ముందుగా చెప్తున్నా. అదే ఈరోజు సోషల్ మీడియాలో హల్చల్ కాబట్టి మేము షార్ట్ పీరియడ్ పీకపోతే వాళ్ళు వచ్చి పైన పడుతారు. మా చేతుల్లో ఏం లేదు. అదే కాల్చిన ఉదయం చేసాక వెళ్ళిపోతాం కాదు. తీసారు అది ఎందుకు తీయలేదు? వాంటెడ్ గా మాట్లాడుతుంది. 5 నిమిషాలు వాడు తీయకపోతే మనిద్దరం తెద్దాం, మనిద్దరం తెద్దాం. అది కూడా అది పట్టుకోండి అంతే. ఇది ఫ్లెక్స్ ఉన్నది తీసారు. అది చెప్పుతున్నారు జనాలు వస్తే గొడవ వస్తే శీల రాజకీయం మాత్రమే తెలిసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొట్టినా కూడా ఇంకా బుద్ధి రాలేదు. ఎక్కడైతే ఫ్లెక్సులు వివాదాలకు ఉంటాయో అక్కడ వైసీపీ కారణం అనేది ప్రస్పష్టంగా కనబడుతుంది. ఈ రోజున పేదవాడి రక్తంతో కట్టిన కటౌట్ ని మీ నోట్ల కట్టల ఫ్లెక్సీతో తొడవలేరని జనసేన పార్టీ తరఫున మరొక్కసారి విన్నవిస్తున్నాను. నిన్నటి దాకా ఉన్న పవన్ కళ్యాణ్ గారి కటౌట్ తీసేయడం, వెంటనే దాని స్థానంలో జడ్పీటీసీ అరుణమ్మ గారి మనుషులు ఇక్కడ ఫ్లెక్సీలు కట్టడం వివాదాస్పదంగా ఉంది.
వెంటనే వీటిని తొలగించండి. రూల్స్ కి మేమేం వ్యతిరేకం కాదు. ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్స్ రాత్రికి రాత్రికి తీసేశారో అక్కడే మీ వైఎస్ఆర్సీపీ ఫ్లెక్స్లు వేయడం కరెక్ట్ కాదని ఇంతసేపు వాదించాల్సి వచ్చింది. గొడవేసుకుంటున్నానంటున్నారు. వైసీపీ రాజకీయం ముగిసిపోయింది. వైసీపీ నాయకులారా ఖబర్దార్. పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్స్లు అయితేమి, కటౌట్లు అయితేమి నోట్ల కట్టలతో కట్టినవి కాదు, పేదవాడి రక్తంతో కట్టిందని మరొకసారి గుర్తు చేసుకుంటూ నిన్నటి రోజున నారాయణ గారు చెప్పిన రూల్స్కి మేమేం వ్యతిరేకం కాదు. ఫ్లెక్సీలు కూడా రాజకీయ అవసరాల కోసం ఏర్పడిన 48 గంటల తర్వాత తీసేయొచ్చు. ఏదైతే వివాదాస్పదంగా వైసీపీ నాయకులు ఇక్కడ ఫ్లెక్స్లు కట్టారో అటువంటి చర్యలు మానుకోవాలి. స్నేహపూరితమైన రాజకీయాన్ని చేయాలని మరొకసారి తెలియజేస్తున్నాను. ఎక్కడైనా కూడా మున్సిపల్ అధికారులకు కానీ పెద్దలకు కానీ ఒకటే విన్నవించుకుంటున్నాను. ఏదైతే ఫ్లెక్స్లు కట్టారో ఆ ఫ్లెక్స్ల తాలూకు ఒక సమాచారం అందించి ఫ్లెక్స్లు తీయాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాను.